ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈసారి టీడీపీ ప్రభుత్వం వస్తుందా లేకపోతే వైసీపీ ప్రభుత్వం వస్తుందన్న? వైఎస్ఆర్సీపీ. ఈసారి ఎంపీగా మీరు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారిని ఎన్నుకుందాం అనుకుంటున్నాం. ఎందుకన్నా? ఆయన నెల్లూరు వాసి కాబట్టి, నెల్లూరుకి వచ్చారు కాబట్టి నెల్లూరుకి అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆయన ఉంటే నెల్లూరు అభివృద్ధి అవుద్ది, మరో వైజాగ్ లాగా బాగుపడద్ది కాబట్టి ఆయన ఎంచుకుంటే బాగుంటుందని. మరి బయట వాళ్ళు విజయసాయి రెడ్డి నాన్ లోకల్ అంటున్నారు, లోకల్ ఎలా అవుతారు? ఆయన నెల్లూరు వ్యక్తి కదా, ఎవరు చెప్పారు నాన్ లోకల్ అని? మరి వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు. 100 చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్, ఎక్కడి నుంచో వచ్చారు వెళ్ళిపోతారు చెప్పేవాళ్ళు చెప్తారండి. ఆయన నెల్లూరు వ్యక్తి కదా, నెల్లూరు వ్యక్తి అనేది ఆయన మనసులో ఉంటుంది. నేను నెల్లూరులో పుట్టాను, నెల్లూరులో చదివాను, నెల్లూరులో ఉన్నానని. ఆయన ఏదో ఒకటి చేయాలని చెప్పి జగనన్న పంపించారు. ఆయన వచ్చి నెల్లూరులో పోటీ చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. గడిచిన 5 ఏళ్లలో మరి వైసీపీ ప్రభుత్వం మీ నెల్లూరు జిల్లాకి ఏం చేసిందంటారు? మా నెల్లూరు జిల్లా అయితే మంచి అభివృద్ధి జరిగింది. ఏం జరిగిందన్న? మాకైతే మా ఏరియాలో అసలు రోడ్లు గిడ్లు ఏం లేదు. కాంగ్రెస్ హయాంలో రోడ్లు వేశారు. ఈ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మేము అడిగిన వెంటనే మాకు రోడ్డు వేశారు. మెయిన్ రోడ్డు వేశారు, తార్ రోడ్డు, కాలువలు, సిమెంట్ రోడ్లు అన్నీ వేశారు. ఇంకా ప్రజలకు ఇబ్బంది లేదు. ఇంతకుముందు రౌడీ అరాచకం ఎక్కువగా ఉండింది. ఇప్పుడు అదంతా ఏం లేదు, ప్రశాంతతగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వేమిరెడ్డి గారు పార్టీ ఎందుకు మారారంటే మీరేం చెప్తారు? అహంకారంతో మారారు ఆయన. డబ్బు ఉందనే ఒక అహంకారం. ఆయన చెప్పింది చల్లాలి, ఆయన చెప్పింది జరగాలి, ఫలానా దగ్గర నేను చెప్పింది చేయండి అని. అట్లా జరగదు కదా. డబ్బు ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు చేయాలని చెప్పి చేయరు. ఆయన పేదల పక్షాన ఉన్నాడు, పేదలకు మంచి చేయాలని చెప్పి అది చూసి దాన్ని బట్టి మనుషులకి సీట్లు కూడా ఇస్తున్నారు. అది వీళ్ళకి నచ్చలేదు, మేము చెప్పినట్టు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు పార్టీలోంచి వెళ్ళారు. పార్టీలోంచి ఎవరు పంపించలేదు కదా, బలవంతం చేయలేదు వాళ్ళని. వాళ్ళ ఇష్టం, వాళ్ళు డబ్బు ఉంది నేను నాదే చల్లాలన్న ఇది అహంకారంతో బయటికి వెళ్ళారు. మరి నెల్లూరు జిల్లాలో పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సరావుపేటకి ఎందుకు బదిలీ చేశారంటే ఏం చెప్తారు? నరసరావుపేట ఎందుకు బదిలీ అంటే అనిల్ అన్న ఇక్కడ ఉన్నప్పుడు కూడా బాగా జరిగింది. నరసరావుపేటలో కూడా ఆయన కొంచెం అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతో జగనన్న ఆడికి మార్చారు. ఫైనల్గా మీ నెల్లూరు జిల్లాలో ఈసారి ఏ జెండా ఎగరబోతుందంటారు? వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా. మెజార్టీ ఎంత మెజార్టీ వస్తుందన్నారు ఎంపీ గారికి? 1.5 లక్ష వస్తుంది.